హలో అండి. వెల్కమ్ టు ద ఛానల్ బాలామృతం. ఈరోజు మన వీడియోలో కొర్రలతో టిక్కీలను అలాగే ఒక డెలీషియస్ డిష్ని చూపిస్తాను. దీనికోసం ఒక అరకప్పు కొర్రలను తీసుకుని వాష్ చేసుకుని కనీసం 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ప్యాన్లో మనం తీసుకున్న కొర్రలకు 4 రెట్లు వాటర్ను తీసుకుని స్టవ్ మీద పెట్టి వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న కొర్రలను కూడా వేసి మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కూర అరటికాయను తీసుకుని చివరలను కట్ చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని వాటర్ని పోసి కొద్దిగా పసుపు వేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత కట్ చేసుకున్న అరటికాయను వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న అరటికాయను తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న అరటికాయ ముక్కలను మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న కొర్రలను తీసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీరను, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, అర టీ స్పూన్ జీలకర్ర పొడిని, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను, రుచికి సరిపడా ఉప్పును, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ను, మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఒక చిన్న అల్లం ముక్కను కూడా తీసుకుని గ్రేట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టుకుని ఆకు మీద లేదంటే చేతిలోనైనా సరే టిక్కీలాగా షేప్ చేసుకోవాలి. ఇలా మనం కలుపుకున్న మిశ్రమం మొత్తాన్ని టిక్కీలుగా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగాక మనం ప్రిపేర్ చేసుకున్న టిక్కీలను ఒకదాని తర్వాత ఒకటి ప్యాన్లో వేసుకుని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంట మీడియం లో ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 2 వైపులా కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టిక్కీల్లో కాంబినేషన్కి డిప్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్లో 1 గుప్పెడు పుదీనా ఆకులను తీసుకుని అలాగే పుదీనాకి డబల్ క్వాంటిటీలో కొత్తిమీరను కూడా తీసుకోండి. 1 పచ్చిమిర్చిని, 1 అర ఇంచు అల్లం ముక్కను, 2 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 అరకప్పు పెరుగుని తీసుకుని ఉండలు లేకుండా విస్క్ చేయండి. ఈ పెరుగులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీని 2 టేబుల్ స్పూన్లు వేసుకుని పెరుగులో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే టేస్టీ డిప్ రెడీ అయిపోయినట్లే. ఈ కొర్రల టిక్కీలను బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్స్ ఎలా తీసుకున్నా చాలా ఫిల్లింగ్గా ఉంటాయి. అలాగే హెల్దీ కూడా. ఇదండి ఇవాల్టి వీడియో. మరొక హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.